హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోణమూరు. స్టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడేటువంటి మరొక క్లాస్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇది ఎస్జిటి వారికి కావచ్చు, పేపర్ 1, పేపర్ 2, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ గతంలో ఈ లెసన్ నుండి టెట్లో డిఎస్సిలో క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్గానే భావించండి. టెట్ ఎవరైతే రాస్తున్నారో డెఫినెట్గా దీని నుండి క్వశ్చన్ అయితే వచ్చేందుకైతే ఛాన్స్ ఉంది. లెసన్ ఏంటి అని చూసినట్లయితే పదార్థాలను వేరు చేయడం. ఏంటి అసలు ఈ పదార్థాలు ఏంటి, వేరు చేయడం ఏంటి అని చూసినట్లయితే ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు పరిమాణంలో కావచ్చు, పోలికలో కావచ్చు, రంగులో కావచ్చు, ఆకారంలో కావచ్చు ఒకే విధంగా ఉండి కలిసిపోయినప్పుడు దాన్ని సాధారణంగా మిశ్రమం అంటూ ఉంటామండి. సో ఈ మిశ్రమం నుండి మనకు అవసరమైనటువంటి పదార్థాలని వేరు చేయడం అనమాట ఈ లెసన్ యొక్క థీమ్. సో మరి దీంట్లో ఎన్ని రకాలుగా పదార్థాలు వేరు చేస్తూ ఉంటాం, ద్రవ రూపంలో ఉంటే ఎలా వేరు చేస్తాం, ఘన రూపంలో ఉండేటువంటి పదార్థాలు అయితే ఎలా వేరు చేస్తాం, చిన్నగా ఉండే వాటిని అయితే ఎలా వేరు చేస్తాం, నీటిలో కరిగిపోయే వాటిని ఎలా వేరు చేస్తాం, ఇలా రకరకాలుగా పదార్థాలను వేరు చేయడం అనేది ఈ సెషన్లో చూడబోతున్నాం. రైట్, సెషన్లోకి అయితే జంప్ అయిపోదాం లేట్ చేయకుండా. పదార్థాలను వేరు చేయడం సాధారణంగా మనకు తెలిసిందే, మన నిత్య జీవితంలో చాలా రకాల సందర్భాల్లో కొన్ని పదార్థాలు కలిసిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు తప్పకుండా మనం పదార్థాలను వేరు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. రైట్, ఇక్కడ చూసినట్టయితే బియ్యంలో చిన్న చిన్న రాళ్ళు అనేవి చేతితో వేరుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బియ్యంలో ఉండేటువంటి రాళ్ళను దేన్ని బేస్ చేసుకొని చేతితో వేరుతారని చూసినట్లయితే సింపుల్గా అక్కడ ఉండేటువంటి పరిమాణం కావచ్చు, రంగుని బేస్ చేసుకొని చేతితో ఏరేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రొట్టెలు చేసే ముందు పిండిని జల్లించి పొట్టు పురుగుల్ని వేరు చేస్తూ ఉంటారు, గమనించాలి ఇది కూడా. సో ఏదైతే చపాతీ పిండి కావచ్చు, రొట్టెల పిండి కావచ్చు, జల్లించి వేటిని వేరు చేస్తారో అని అడగొచ్చండి. పురుగులు మరియు పొట్టుని వేరు చేస్తూ ఉంటారు. అదేవిధంగా రొట్టెలు చేసే ముందు పిండిని జల్లించడం ద్వారా వీటిని వేరు చేస్తాం, పొట్టు మరియు పురుగుల్ని వేరు చేస్తూ ఉంటాం, ఓకేనా. అండ్ అదేవిధంగా నీటిలో ఉండేటువంటి మలినాలను, టీ డికాషన్ నుండి టీ పొడిని కూడా వేరు చేస్తూ ఉంటాం. నీటిలో ఉండేటువంటి మలినాలను మాత్రం ఏంటంటే మనం స్వేదనం అనేటువంటి పద్ధతిలో వేరు చేస్తూ ఉంటాం. అదేవిధంగా టీ డికాషన్ నుండి అయితే మాత్రం వడపోత అనేటువంటి పద్ధతి మనకి ఏదైతే ఉంటుందో, మామూలుగా టీ గంటె ఉంటుంది, జాలి గంటె ఉంటుందో దాంతో వడపోస్తూ ఉంటాం. ఇలా రకరకాలుగా వేరు చేస్తుంటాం. జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో గ్రాడ్యువల్గా మనం చాలా క్లియర్ కట్గా ఒక్కొక్క దాని గురించి చూద్దాం. రైట్, కర్పూర వృక్షం. సో కర్పూర వృక్షం యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిన్నమోనం క్యాంఫోరా. ఈ చెట్టు యొక్క బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరం మనం ఏదైతే దేవుని దగ్గర వినియోగిస్తూ ఉంటామో, క్యాంఫర్ లేదంటే కర్పూరం అనేది, ఇది ఆ చెట్టు యొక్క బెరడు నుండి తీస్తారు, గమనించాలి. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిన్నమోనం క్యాంఫోరా అండి. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకుని బాటంలో అనేది క్వశ్చన్ అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఉంటే పదార్థాలు సాధారణంగా మిశ్రమం అంటూ ఉంటాం. మట్టి అనేది సహజ మిశ్రమం, కంపల్సరీ గుర్తుపెట్టు. క్రింది వాటిలో సహజ మిశ్రమాన్ని గుర్తించండి అని అడగొచ్చు. మట్టి అనేది సహజ మిశ్రమం. అదేవిధంగా నిమ్మరసం, లడ్డు లాంటివి ఏంటంటే మనం కృత్రిమంగా తయారు చేస్తాం కాబట్టి వాటి కృత్రిమ మిశ్రమాలుగా చెప్పుకుంటాం. సో నిమ్మరసం కావచ్చు, లడ్డు కావచ్చు, లేదంటే టీ కావచ్చు, డికాషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనము కృత్రిమ మిశ్రమాలుగా చెప్తూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు రైట్ సైడ్ కాలంలో చూసినట్టయితే మనకి ఇక్కడ ఒకటి కనపడుతూ ఉంది, చూడండి. ఇక్కడ పదార్థాలు ధర్మాలను ఉపయోగించి మనకు కావాల్సిన వస్తువులను అవసరం లేనటువంటి వస్తువుల నుంచి సులభంగా వేరు చేయొచ్చు. పదార్థాలకు ఉండేటువంటి వివిధ రకాల ధర్మాలను గుర్తుపెట్టుకోండి. సో మరి ఏ ధర్మాలు ఉంటాయంటే దాని యొక్క స్థితి కావచ్చు, కరగడం కావచ్చు, నీటిలో తేలడం కావచ్చు, మునడం కావచ్చు, వాటి యొక్క బరువు కావచ్చు, వాటి యొక్క సాంద్రత కావచ్చు, వాటి యొక్క తేలిక, బరువు, ఇలాంటి లక్షణాలన్నింటినీ బేస్ చేసుకొని ఒక పదార్థానికి ఉండేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా బేస్ చేసుకొని ఏంటంటే మనకు అవసరం ఉన్న వాటిని తీసుకొని అనవసరమైన వాటిని వేరు చేసేసి దాన్ని డిస్పోజ్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. రైట్, ఇక్కడ చూద్దాం మనం. ఉప్పు, పటిక మొదలైనటువంటి స్ఫటికాల్లో కూడా నీరు ఉంటుంది, గమనించాలి. ఉప్పు, పటిక వంటి మొదలైనటువంటి స్ఫటికాల్లో కూడా మనకు నీరు అనేది ఉంటుంది. ఈ నీటిని ఏమంటామంటే స్ఫటిక జలం, క్రిస్టల్ వాటర్ అంటామండి. ఉప్పు, పటికల్లో ఉండేటువంటి జలం ఏదైతే ఉందో, ఉప్పులో వాటర్ ఉంటుందంటే ఉంటుంది, ఉప్పులో ఉంటుంది, పటికలో ఉంటుంది. వీటిలో ఉండేటువంటి జలాన్ని ఏమంటామంటే స్ఫటిక జలం చెప్తుంటాం, గమనించండి తప్పకుండా. క్రింది వాటిలో ఈ పదార్థంలో నీరు లభించదు. ఉప్పు, పటిక, సో పైవేవి కాదు, ఇలా ఇస్తే ఉప్పు మరియు పటికలో మనకు నీరు అనేది కనపడుతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దామండి. వేరు చేసే పద్ధతిలో చేతితో వేరు చేయడం చూసినట్టయితే బియ్యంలో నుండి, అదేవిధంగా పప్పులో నుంచి రాళ్ళను ఎలా వేరు చేస్తారంటే సింపుల్గా చేతితో ఏరివేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే దాని యొక్క సైజు, పరిమాణం సాధారణంగా పెద్దగా ఉన్నప్పుడు, గమనించాలి, పాయింట్ వెరీ ఇంపార్టెంట్. పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేతితో ఈజీగా పిక్ చేసేయడానికి
ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ దాని యొక్క ధర్మాన్ని ఏ ధర్మాన్ని బేస్ చేసుకొని వేరు చేస్తున్నాం ఒక క్వశ్చన్ అవుతుంది. రెండవది ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్, పప్పులో నుండి బియ్యంలో నుంచి రాళ్లను వేరు చేయడానికి నువ్వు ఉపయోగించేటువంటి పద్ధతి ఏమిటి అంటాడు. చేతితో ఏరివేయడం గమనించండి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే ఇటువైపు రైట్ సైడ్ కాలంలోకి వద్దాం. ఇంకా వేరు చేసేటువంటి చేతితో వేరు చేసేటువంటి పద్ధతులు ఏంటి అని చూసినట్లయితే ఆ పద్ధతులకు ఉదాహరణ ఇక్కడ చూసినట్లయితే తాజా పండ్ల నుంచి పాడైన పండ్లను సాధారణంగా చేతితో ఏరివేస్తూ ఉంటాం. అదేవిధంగా యాపిల్ పండు అంటే ఒకటి కంటే ఎక్కువ ఇతరత్ర పండ్లు కలిసిపోయినప్పుడు పండ్ల యొక్క పరిమాణం సాధారణంగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా సింపుల్గా చేతితో ఏరివేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే పదార్థాల యొక్క పరిమాణం చేతితో పట్టుకునేంత వీలుగా ఉండి పెద్దగా ఉన్నప్పుడు చేతితో ఏరివేసేటువంటి పద్ధతి ద్వారా మిశ్రమం నుండి పదార్థాలను వేరు చేస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి తూర్పారబట్టడం. సో పంటలను నూర్చినప్పుడు ఊక తాలు ధాన్యం గింజల మిశ్రమం అనేది లభిస్తూ ఉంటుంది. సో సాధారణంగా ఏంటంటే హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సింపుల్గా మనకి ఒడ్లు ఉంటాయి, వాటితో పాటుగా తౌడు ఉంటుంది, ఊక ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిని అన్నింటినీ సపరేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే రైతులు విన్నోయింగ్ చేస్తారండి, తూర్పారబట్టడము అంటాం. సో ధాన్యం గింజల మిశ్రమం లభిస్తూ ఉంటుంది. ఈ మిశ్రమం నుండి ధాన్యాన్ని వేరు చేయాలంటే ఇక్కడ ఏ ధర్మాన్ని వినియోగిస్తాం అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ధర్మం అని చూసినట్లయితే పదార్థాల యొక్క బరువుని బేస్ చేసుకొని వేరు చేస్తుంటాం. తూర్పారబట్టడం అనేటువంటి పద్ధతిలో మిశ్రమం నుండి పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించేటువంటి ధర్మం ఏమిటి అంటాడు. ఏంటి? పదార్థాల యొక్క బరువుని బేస్ చేసుకొని, బరువు తేలిగ్గా ఉన్నాయి, ఈ ధర్మాన్ని బేస్ చేసుకొని సాధారణంగా తూర్పారబట్టడం పద్ధతిలో ధాన్యం నుంచి ఊకని తాళ్ళని వేరు చేస్తుంటాం. మనకు తెలిసింది ఎక్కడైతే గాలి బాగా వస్తుందో అక్కడ ఎత్తైన ప్రదేశంలో రైతులు సాధారణంగా తీసుకొని ఇలా అంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే బరువు అయినటువంటి గింజలేమో డైరెక్ట్ ఇక్కడ పడతాయి, అదే తేలిగ్గా ఉండేటువంటి తాలు పొట్టు ఇతరత్ర మొత్తం కూడా గాలికి ఎగిరిపోయి దూరంగా పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. దాని మీద ఒక రాశిలాగా పడుతూ ఉంటుంది. ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు ఒక్కటే ఏంటి అని చూసినట్లయితే తూర్పారబట్టడం అనేటువంటి పద్ధతిలో సాధారణంగా ఉపయోగించేటువంటి ధర్మం ఏమిటి అంటే పదార్థాల యొక్క బరువును బేస్ చేసుకొని. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇసుక, కంకర, సిమెంట్లను తగిన పాలలో కలిపి ఇనుప వలలో వేయడాన్ని ఏమంటామంటే కాంక్రీట్ అంటాం. సాధారణంగా మనకు స్లాబ్లు వేసేటప్పుడు కనపడుతుంది కదా, ఇనుప వల అంటే ఇనుప సీకులతో చిన్న వలలాగా మొత్తం కూడా పేరు చేసినట్టు దాంట్లో ఏం చేస్తారని చూసినట్లయితే ఇసుక, కంకర, సిమెంట్ల మిశ్రమం పోస్తుంటారు. దీన్ని అంతటినీ కలిపేసి కాంక్రీట్ అంటామండి, కాంక్రీట్ అంటాం, గమనించండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇది తూర్పారబట్టడం. నెక్స్ట్ చూసినట్లయితే ధాన్యం నుంచి ఊక తాళ్ళని వేరు చేయడానికి మీకు ఏ ధర్మం ఉపయోగపడుతుందో పదార్థం బరువుగా ఉందా లేదా అనేటువంటి ధర్మం. రైట్. ఈ ధర్మాన్ని ఉపయోగించేసి వేరు చేస్తుంటాం. అండ్ తేర్చడం, తేర్చిన దాన్ని వంపడం. తేర్చిన దాన్ని వంపడం ఏంటి అని, తేర్చడం ఏంటి, తేరిన దాన్ని వంపడం అంటే ఏంటని చూసినట్లయితే ఏదైనా ఒక పదార్థాన్ని ఒక ద్రావణంలో బాగా కలిపినప్పుడు బరువుగా కరగనటువంటి పదార్థాలు ఆ ద్రావణంలో అడుగు భాగానికి చేరుతాయి. అండ్ ద్రావణంలో కరిగినేమో ద్రావణంలో కరిగి అలాగే ఆ ద్రావణంలో ఉంటూ ఉంటాయి. సో దాన్ని నెమ్మదిగా పైన నుంచి వంపినప్పుడు ఏమవుతుందంటే పైది వెళ్ళిపోతుంది, అడుగు భాగం మాత్రం అలాగే మిగులుతుంది, మనకు అవసరమైంది మాత్రం అక్కడ అలాగే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇలా వేరు చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా. రైట్. ఒక గ్లాస్లో సగం నీళ్ళు తీసుకొని మట్టి మిశ్రమాన్ని మొత్తం కూడా కలిపేస్తాం. దీన్ని కదిలించకుండా అలాగే పెట్టినట్లయితే మట్టి మొత్తం కూడా అడుగు భాగంలో చేరుతుంది. ఇసుక, మట్టి కణాలు నిలిచి ఉంటాయి అడుగు భాగంలో. కరగని పదార్థం అంటాం దీన్ని. అడుక్కు చేరింది మొత్తం ఏంటి కరగని పదార్థంగా చెప్తుంటాం. అండ్ కరిగినటువంటి పదార్థం ఏమవుతుందో సింపుల్గా దాన్ని వేరు చేస్తాం, అంటే సింపుల్గా వేరే దాంట్లో పోస్తాం. దీన్ని ఏమంటామంటే తేర్చడం అంటాం. గుర్తుపెట్టుకోండి, తేర్చడం అంటాం. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే సింపుల్గా ఒక నీటిలో మట్టిని బాగా కలిపినప్పుడు దీన్ని ఏ ధర్మాన్ని ఉపయోగించేసి లేకుంటే ఏ పద్ధతిలో ఆ నీటిని వేరు చేస్తామంటే తేర్చడం. గుర్తుపెట్టుకోండి, తేర్చడం అనేటువంటి పద్ధతి. ఓకే. అండ్ ఇక్కడ సింపుల్గా అదే ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. నీటి మట్టి నుంచి వేరవుతూ ఉంటుంది, నీరు అనేది మట్టి నుంచి వేరవుతుంది. ఈ పద్ధతిని ఏమంటామంటే తేర్చడంగా చెప్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ బియ్యం పప్పులను శుభ్రపరిచేందుకు తేర్చడం, వడపోత పద్ధతులను ఉపయోగిస్తామని తెలియదు. ఇక్కడ గమనించండి ఒకసారి, బియ్యం పప్పులని శుభ్రపరచడానికి తేర్చడం, వడపోత పద్ధతులు రెండు కూడా ఉపయోగిస్తామన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఇది ఒక్కటి గమనించండి. ఇంట్లో వాళ్ళు వంట చేసే ముందు బియ్యం పప్పులను శుభ్రపరిచేందుకు ఏంటి వడపోత, అదేవిధంగా తేర్చడం రెండు పద్ధతులు ఉపయోగిస్తామన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాంట్లో రాళ్ళు ఉంటే చేత్తో ఏరివేసేటువంటి పద్ధతులు కూడా ఉపయోగిస్తాం. అంటే ఒక పదార్థం నుండి, ఒక మిశ్రమం నుండి కొన్ని పదార్థాలు మనకు అవసరమైన వాటిని వేరు చేయాలంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించి దాన్ని వేరు చేసేందుకైతే ఛాన్స్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి జల్లించడం, వడపోయడం. జల్లించడం, వడపోయడం అంటే రెగ్యులర్గా మనం చేసేటువంటిది ఏంటంటే
టీ కాఫీ ఏదో తాగుతూ ఉంటారు. సో తాగే క్రమంలో ఏంటంటే మనకి జాలి గంటే అంటాం. సో ఫిల్టర్ అంటుంటాం జనరల్గా. లేదంటే దాన్ని ఇంకొక పేరు కూడా ఇచ్చారు, సిబ్బి గంటే అంటాం. దాన్ని కంపల్సరీ పదాన్ని అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా టీ చేసిన తర్వాత దాన్ని మరిగించిన తర్వాత దాని నుండి టీ పౌడర్ని వేడి చేయాలంటే సాధారణంగా మనం ఈ యొక్క వడపోత పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. రైట్. టీ పొడిని టీ డికాషన్ నుంచి వేరు చేయడానికి సిబ్బి గంటే లేదంటే జాల్ని వాడుతూ ఉంటాం. రైట్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టీ పొడి నుండి టీ డికాషన్ని వేరు చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తామంటే సింపుల్గా వడపోయడం అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తాం. అంతేకాకుండా జల్లించడం ఎక్కడ ఉపయోగిస్తారంటే పదార్థం యొక్క అంటే మిశ్రమంలో రెండు పదార్థాల యొక్క పరిమాణం దాదాపుగా సమానం, ఒకటి కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఏంటంటే జల్లించడం అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తుంటాం. మనకు తెలిసిందే గోధుమ పిండిలో పొట్టు లేదంటే చిన్న చిన్న పురుగులు ఉన్నాయనుకోండి, సింపుల్గా గోధుమ పిండిని ఏంటి ఆ జల్లెల్లోకి తీసుకొని జల్లించడం ద్వారా దాంట్లో ఏమైనా రాళ్ళు కానివ్వండి, పొట్టు కానివ్వండి, లేదంటే ఇతర చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. సో ఆ సందర్భంలో మనం జల్లించడం అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటాం. సో పిండిని జల్లించడం ద్వారా పిండి కణాలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ జల్లెడకు ఉండేటువంటి రంధ్రాల ద్వారా పిండి కణాలు అనేవి క్రిందికి చేరుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ జోర్డాన్ దేశంలో ఉన్నటువంటి మృత సముద్రం అండి. సో మృత సముద్రం అని ఎందుకు అంటామంటే దాంట్లో లవణాల శాతం విపరీతంగా ఉంటాయి. సో మీరు ఆ సముద్రం పైన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అలా ఉంటుందన్నమాట. సో దీన్ని మృత సముద్రంగా చెప్తున్నాం. ఈ యొక్క సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలి ఆడవచ్చు. గమనించండి, మృత సముద్రంలో ఆ యొక్క నీటిలో మీరు దుంకిన మునుగరు, పైన తేలుతూ ఉంటారండి. జోర్డాన్ దేశంలో మృత సముద్రం ఎందుకంటే దానిలో అత్యధికంగా లవణాలు ఉంటాయి. రైట్. ఇక్కడ పిండిని జల్లించినట్టయితే పిండి అణువులు అనేవి రేణువులు కిందికి వెళ్ళిపోతుంటాయి. కానీ పొట్టు కానీ ఇతరత్ర ఇంకేమైనా పదార్థాలు ఉన్నట్లయితే పైన జల్లెలు ఉన్నాయి, మిగిలిపోతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనం టీ డికాషన్ నుండి టీ పొడిని గులకరాళ్ళ నుండి ఇసుకను వేరు చేయడం కోసం జల్లెడను ఉపయోగిస్తుంటాం. గమనించండి, ఇక్కడ టీ డికాషన్ నుండి టీ పొడిని గులకరాళ్ళ నుండి ఇసుకను వేరు చేయడానికి జల్లెడను ఉపయోగిస్తాం. ఇక రెండు సందర్భాల్లో కొంత తేడా అయితే కనపడుతుంది మనకి. ఎందుకంటే టీ డికాషన్ నుండి టీ పొడిని వేరు చేయడానికి ఉపయోగించేటువంటి మనం ఏదైతే జాలిగంట యూజ్ చేస్తూ ఉంటామో దాని యొక్క రంధ్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వేరేజ్ ఇక్కడ చూసినట్లయితే గులకరాల నుండి ఇసుకను వేరు చేసినప్పుడు ఉపయోగించాడు పెద్ద జల్లెడ ఇలా పడుతూ ఉంటారు. ఓకేనా. సో ఇలా పట్టే క్రమంలో ఆ జల్లెడ యొక్క రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి. అది రెండు చిన్న డిఫరెన్స్ అయితే కనపడుతుంది మనకి. అండ్ రైతులు జల్లెడను ఉపయోగించి పెద్ద ధాన్యం గింజల నుండి చిన్న ధాన్యం గింజలు వేరు చేస్తారు. ఇది ఒకటి గమనించండి. రైతులు పెద్ద ధాన్యం గింజల నుండి చిన్న ధాన్యం గింజలను వేరు చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అంటే జల్లించడం. ఇంపార్టెంట్ అది, జల్లించడం. సో ఫలితంగా ఏమవుతుంది, వాళ్ళ క్వాలిటీ ఉండేటువంటి సీడ్స్ పైన మిగిలిపోతాయి. అంటే సైజులో పెద్దగా ఉండేటువంటి గింజలు పైన మిగిలిపోతాయి, చిన్నగా ఉండేటువంటి లేకుండా నూకలు లాంటివి మొత్తం కూడా క్రిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే వాటిని ఎక్కువ రేటుకి అమ్ముకునేందుకు ఛాన్స్ ఉంది. అంటే క్వాలిటీ ఉండే పైన ఉండిపోతాయి, లేదంటే నెక్స్ట్ క్రాప్ కోసం వాటిని దాచిపెట్టుకోవడం జరుగుతుంది అలాంటి గింజల్ని. సో ఇలా జల్లించడం గమనించాలి. పెద్ద ధాన్యం గింజలు చిన్న ధాన్యం గింజలు వేరు చేయడం కోసం ఉపయోగించేటువంటిది ఏంటి, సాధారణంగా జల్లించడం అనేటువంటి పద్ధతి. అదేవిధంగా పెద్ద ధాన్యం గింజలను విత్తనాలు కానీ అధిక రేటుకు అమ్మేస్తుంటారు, లేదంటే నిల్వ చేసుకుంటానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. మురికి నీటిని వడపోత కాగితం ఉపయోగించేసి వడపోస్తూ ఉంటారు. సో మురికి నీరులో ఏంటంటే ఆల్రెడీ నీటిలో కరిగిపోయినటువంటి మట్టికి సంబంధించిన లవణాలు, సో మట్టికి సంబంధించిన రేణువులు చాలా ఉంటాయి దాంట్లో. అంటే జనరల్గా జల్లెడ నుండో లేకుంటే ఇతరత్ర మామూలుగా ఉపయోగించాడు జాలిగంటను ఉపయోగించి పోసామనుకోండి, ఆ మురికి నీరు మొత్తం కూడా అలాగే బయటికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా చాలా సూక్ష్మంగా ఉండేటువంటి మట్టి రేణువుని వడపోయడం కోసం ఏంటంటే మనము సాధారణంగా వడపోత కాగితాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, గమనించినట్లయితే మనం ఇది వచ్చేసి మనకి చిన్న గరాటు లాంటి నిర్మాణం, దానిపైన వడపోత కాగితాన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి. అండ్ పైనుండి కొంత మురికి నీరు పోసినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మట్టి అనేది అక్కడ ఫిల్టర్ అయిపోయి వాటర్ అనేది క్రిందికి వస్తూ ఉంటుంది. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైనటువంటి జల్లెడ. ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటి నిర్మాణం. కానీ జల్లెడలో ఉండేటువంటి రంధ్రాల కంటే ఆ కాగితంలో ఉండేటువంటి రంధ్రాలు ఏవైతే ఉన్నాయో చాలా 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 అతి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. ఆ అతి సూక్ష్మమైన రంధ్రాలు ఏంటంటే ఈ కరిగిపోయిన అంటే మట్టి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి అతి సూక్ష్మమైన మట్టి కణాలు, మట్టి రేణువులు ఏవైతే ఉన్నాయో అక్కడ కాగితంలో ఆగిపోతూ ఉంటాయి, గమనించాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి వడపోత ద్వారా ఉప్పుని వేరు చేస్తామా. సో కొంత నీటిలో ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఉప్పుని బాగా కలిపినప్పుడు ఉప్పు దానిలో కరిగిపోతుంది. అప్పుడు దాంట్లో ఉప్పుని వేరు చేయొచ్చా. ఈ వడపోత కాగితం పెట్టి పోసినప్పుడు ఉప్పు ఆగిపోతుందంటే ఉప్పు పూర్తిగా నీటిలో కరిగిపోతుంది. కాబట్టి మనం వడపోత కాగితం ద్వారా ఉప్పుని వేరు చేయడం కుదరదు.
మరి ఉప్పుని ఎలా వేడి చేస్తామని చూసినట్లయితే ఎక్కువ మోతాదులో ఉప్పుని కలిపేసి దాన్ని బాగా వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే నీరు మొత్తం ఆవిరైపోతుంది, మొత్తం అడుగున మొత్తం కూడా ఏమవుతుందంటే ఉప్పు బాగా మిగిలిపోతుంది. సో బాగా కష్టపడే వాళ్ళు చూడండి, పొలాల్లో పనిచేసి ఎంతో కష్టపడి వస్తూ ఉంటారు. వాళ్ళ చెమట ఇట్లా షర్ట్ పైన మొత్తం అంటే చెమట చిందించినప్పుడు ఆ చెమట షర్ట్కి అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత గాలికి కావచ్చు, ఎండకు కావచ్చు, నీరు అనేది ఆవిరైపోయిన తర్వాత ఆ ఉప్పు అనేది షర్ట్ పైన అలా మిగిలిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ చూడండి ఒకసారి ఒక పాయింట్ అయితే చూద్దాం. ఇక్కడ తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగులు సోకినప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగులు సోకినప్పుడు అంటే సాధారణంగా చేతితో ఏరివేసే పద్ధతి ది బెస్ట్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా? చేతితో ఏరివేయడం ద్వారా ఏంటంటే తెగుళ్ళు మనం ఇంకో మొక్కకు రాకుండా నివారించుకునేందుకు ఛాన్స్ అయితే కనపడుతుంది. రైట్. ఇక్కడ స్ఫటికీకరణ అనేటువంటిది ఏదైతే పద్ధతి ఉందో ఈ పద్ధతి ద్వారా ఏంటంటే ఉప్పు నీటిలో ఉండేటువంటి ఉప్పుని వేరు చేయవచ్చును, చక్కెర ద్రావణంలో ఉండేటువంటి చక్కెరను వేరు చేయవచ్చును. సో చక్కెర మొత్తం ఒక 2 స్పూన్లు వేసి కలిపామనుకున్న చక్కెరని వేరు చేయగలుగుతాం, వేరు చేయొచ్చు. పద్ధతి ఏంటి ఇక్కడ? స్ఫటికీకరణ. ఉప్పు నీటిలో ఉప్పుని వేరు చేస్తాం. ఏ పద్ధతి ద్వారా అంటే స్ఫటికీకరణ. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఎగ్జాంపుల్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, సింపుల్గా. సో ఒక బీకర్ తీసుకుని దానిలో నీరు పోసేసి ఉప్పు లేకుంటే చక్కెర వేసి బాగా కలిపేస్తాం. కలిపేసిన తర్వాత దీని కింద బాగా పెట్టి వేడి చేసినప్పుడు నీరు మొత్తం కూడా ఆవిరైపోయి అడుగున మొత్తం కూడా మనకి ఏంటంటే ఉప్పు పొడి లాంటిది మిగిలిపోతూ ఉంటుంది. సో చక్కెర అయితే చక్కెర పొడి లాంటిది మిగులుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే స్ఫటికీకరణ అంటాం. స్ఫటికీకరణ. అడుగు భాగంలో ఉప్పు లేదంటే చక్కెర స్ఫటికాలు మిగులుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉప్పు తయారు చేసేటువంటి పద్ధతి చూడండి ఒకసారి. ఇక్కడ సముద్రం నుండి ఏం చేస్తారంటే నీటిని మొత్తం మడుల్లో నింపేస్తారు. సముద్రం నీరు చాలా ఉప్పుగా ఉంటుంది కదా. సో ఈ మడుల్లో ఏంటంటే ఉప్పు నీరు మొత్తం కూడా నింపేసి అలా పెట్టినప్పుడు ఏమవుతుంది? గాలికి, సూర్యరశ్మికి, కేవలం సూర్యరశ్మికి మాత్రమే కాదు, గమనించాలి, గాలికి మరియు సూర్యరశ్మికి దీంట్లో నీరు మొత్తం కూడా ఆవిరైపోయి మొత్తం కూడా క్రింద ఉప్పు స్ఫటికాలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి. సూర్యరశ్మి వలన బాష్పీభవనం లేదంటే ఇగరడం చెందిస్తారు. నీరు ఏదైతే ఉందో నీరు ఆవిరైపోవడాన్ని ఏమంటాం? ఇగర్చడం లేదంటే బాష్పీభవనం చెందడం అంటాం. సో ఇలా చెందినప్పుడు ఏంటంటే మనకు సింపుల్గా ఆ యొక్క క్రింద వచ్చేసి ఉప్పు యొక్క స్ఫటికాలు అనేవి మిగిలిపోతుంటాయి. గాలికి సూర్యరశ్మికి, గమనించాలి ఇక్కడ, గాలికి సూర్యరశ్మికి నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. మనకి ఈ పాయింట్ ఆల్రెడీ వచ్చిందండి. సో ఎక్కడంటే వాటర్ సైకిల్లో జలచక్రంలో వస్తూ ఉంటుంది. సో ఆరివేసినటువంటి దండం పైన ఉతికి ఆరివేసినటువంటి బట్టలో ఉండే నీరు అనేది గాలికి మరియు సూర్యరశ్మికి ఆవిరైపోతుంది అని చెప్తారు అక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ అండి, గాలికి సూర్యరశ్మికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేవలం సూర్యరశ్మికి మాత్రమే ఆవిరి కాదు, ఈవెన్ గాలికి కూడా ఆవిరైతేనటువంటి పాయింట్ని గమనంలో ఉంచుకోండి. ఓకే. ఆ నెక్స్ట్ చూసినట్లయితే స్వేదనం లేదంటే ఆవిరి చేయడం. సో దీనికి మనకు కొంత తేడా అయితే కనపడుతుంది. స్ఫటికీకరణ ఏంటంటే అడుగున మనకు స్ఫటికాల రూపంలో మిగిలిపోతూ ఉంటాయి. సో ఆ స్ఫటికాలని మళ్ళీ నీరు పోస్తే మళ్ళీ నీళ్ళలో కరిగిపోతాయి అవి. ఓకేనా? ఉప్పు స్ఫటికాలు మిగిలినాయి, మళ్ళీ వాటర్ పోసి కలిపామనుకోండి అవి పూర్తిగా నీటిలో కరిగిపోతాయి. ఇక్కడ స్వేదనం అంటే ఏంటంటే నీటిలో కరగనటువంటి మలినాలు ఉంటాయి, కొన్ని బరువుగా ఉండే కాదు, చాలా తేలిగ్గా ఉంటాయి, నీటితో పాటుగా తిరుగుతూ ఉంటాయి ఆ మలినాలు అనేవి. సో అలాంటి మలినాలను వేరు చేయాలన్నప్పుడు మనం స్వేదన పద్ధతి లేదంటే ఆవిరి చేసేటువంటి పద్ధతి వినియోగిస్తాం, గమనించాలి. ఓకేనా? స్వేదనం చేయడం లేదంటే ఆవిరి చేయడం, స్వేదనం చేయడం లేదంటే ఆవిరి చేయడం పద్ధతిలో సాధారణంగా నీటిలో ఉండేటువంటి మలినాలను తొలగించడానికి అంటాడు. నీటిలో ఉండే మలినాలను తొలగించడానికి ఉపయోగించేటువంటి పద్ధతి స్ఫటికీకరణ కాదు. ఏంటి పద్ధతి? బాష్పీభవన పద్ధతి లేదంటే స్వేదనం చేయడం లేదంటే ఆవిరి చేయడం, గమనించాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంజెక్షన్ చేసేటప్పుడు ఏదైనా పౌడర్ ఫామ్లో ఉందనుకోండి, దాంట్లో కూడా డిస్టిల్ వాటర్ ఇంజెక్ట్ చేస్తారు. మరి డిస్టిల్ వాటర్ ఎలాంటి మలినాలు అనేవి ఉండవు. సో ఈ మలినాలు ఎలా వేరు చేస్తారంటే సింపుల్గా ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకొని దాంట్లో వాటర్ పోస్తారు. వాటర్ పోసేసి ఇంకో కోనికల్ ఫ్లాస్క్ తీసుకొని దాంట్లో పైప్ పెట్టేసి ఎక్కడైతే వాటర్ పోస్తారో దాన్ని బాగా వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు ఆ నీరంతా నీటి ఆవిరిగా మారి ఆ పైప్ నుండి ఇంకొక కోనికల్ ఫ్లాస్క్ నుండి వచ్చేస్తూ ఉంటుంది. సో దీంట్లో మాత్రం నీటిలో కరగనటువంటి మలినాలు ఏవైతున్నా వాగిపోతుంటాయి. ఈ పద్ధతిలో స్వేదన జలాన్ని తయారు చేస్తారు. ఇక్కడ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటంటే స్వేదన జలాన్ని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఏంటంటే స్వేదనం లేదంటే ఆవిరి చేయడం అనేటువంటి పద్ధతి. సో ఇదే అండి సింపుల్ ప్రాసెస్ అనేది. ఒకసారి టెక్స్ట్ బుక్లో అయితే చూసుకోండి. అండ్ భూమిలో ఉండేటువంటి ఇసుక రాతి పొరలు గమనించాలి. ఇక్కడ భూమిలో ఉండేటువంటి ఇసుక రాతి పొరల ద్వారా నీరు అనేది ప్రవహించేటప్పుడు సహజ సిద్ధంగా నీరు అనేది శుద్ధి చేయబడుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? నీరు అనేది శుద్ధి చేయబడుతూ ఉంటుంది. ఇలా మనకి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేటువంటి జలం ఏదైతే ఉందో దీన్ని స్వేదన జలము అంటాం. ఓకేనా? ఇక్కడ దీంట్లో వచ్చేసి చివరికి మనకి అడుగున వచ్చేసి మలినాలు అనేవి ఇలా మిగిలిపోతుంటాయి. ఆవిరి మొత్తం నీరంతా కూడా ఆవిరైపోయి సో ఇక్కడ చేరి ఇక్కడ నుండి మనకు స్వేదన జలం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్పతనం లేదంటే సబ్లిమేషన్ అంటాం. ఉత్పతనం అంటే ఏంటి అని చూసినట్టయితే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక ఉత్పతనం అంటే ఏంటంటే సాధారణంగా ఏదైనా ఒక పదార్థాన్ని బాగా వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఫస్ట్ ద్రవ రూపంలోనికి మారుతుంది. దీన్ని ఇంకా బాగా వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది కాస్త ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి అయిపోయి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది యాక్చువల్ ప్రాసెస్ జనరల్గా. కాకుంటే కొన్ని పదార్థాలు ఏమైతే అంటే ఘన రూపంలో ఉండేటువంటి పదార్థాలు ఏవైతున్నాయో దాన్ని బాగా వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా అది ఆవిరిగా మారిపోతుంది. అంటే ఘన రూపంలో నుండి డైరెక్ట్గా ఆవిరిగా మారిపోతూ ఉంటుంది, ద్రవ రూపంలోనికి మారదు. మళ్ళీ అదే ఆవిరిని చల్లబరిచామనుకోండి సింపుల్గా మళ్ళీ తిరిగి ఘన రూపంలోనికి మారిపోతుంటుంది. ఈ రకంగా ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు ఘన రూపంలో నుండి వాయు రూపంలో ఉండే పదార్థాన్ని చల్లపరిచినప్పుడు మళ్ళీ తిరిగి ఘన రూపంలోనికి మారడాన్ని ఏమంటామంటే ఉత్పతనంగా చెప్తుంటాం. సాధారణంగా మనం ఇంట్లో కర్పూరం బిళ్ళలు ముట్టించినప్పుడు ఒకసారి గమనించండి, ఎలాంటి ద్రవరూపం అనేది అక్కడ ఏర్పడదు. అదే చక్కెరని అంటించామనుకోండి ద్రవరూపంగా మారుతూ ఉంటుంది అక్కడ. ఇలా కర్పూరం అనేది ముట్టించినప్పుడు ఘన రూపం నుండి డైరెక్ట్గా ఆవిరి రూపంలోనికి మారుతూ ఉంటుంది. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే ఉత్పతనంగా చెప్తుంటాం. మరి ఏ సందర్భంలో ఉత్పతనాన్ని ఉపయోగించవచ్చు అని చూసినట్లయితే కర్పూరానికి సంబంధించి సిమిలర్గా ఉండేటువంటి ఏదైనా కలిసినప్పుడు, అంటే కర్పూరం పొడి అదేవిధంగా ఉప్పు కలిసింది అనుకోండి వేరు చేయడం ఎలా అంటే ఉత్పత్తుల పద్ధతిలో వేరు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి గమనించండి, ఈ పాయింట్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఉప్పు కర్పూరం కలిగిన మిశ్రమాన్ని ఏ పద్ధతిలో వేరు చేస్తారు అంటారు ఉత్పతనం. ఉప్పు కర్పూరం కలిసినటువంటి మిశ్రమాన్ని ఏ పద్ధతిలో వేరు చేస్తారు? ఉత్పత్తం అనేటువంటి పద్ధతిలో వేరు చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇదే అండి ఇక్కడ మనకు సింపుల్గా. ఓకేనా? రైట్. ఒక్కసారి ఇక్కడ గమనించండి, కర్పూరాన్ని వేడి చేసినప్పుడు నేరుగా ఆవిరిగా మారిపోతుంది. అండ్ చల్లబరిచినప్పుడు ఆవిరి ఏదైతే చల్లబరుస్తుందో నేరుగా ఘన రూపంలోకి మారుతుంది. ఇలా ఏదైనా ఒక పదార్థం నేరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని ఉత్పతనంగా చెప్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రోమటోగ్రఫీ. క్రోమా అని ఎక్కడొచ్చిన కలర్ అండి, సింపుల్. క్రోమా అని ఎక్కడొచ్చిన కలర్. ఏదైనా మన కంటికి కనిపించేటువంటి ఏదైనా ఒక లిక్విడ్ కలర్ తీసుకున్నప్పుడు దానిలో అది ఒక్కటే ఉండదు కలర్, అనేక రకాల కలర్లు కలిసి ఆ యొక్క కలర్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. ఉదాహరణకు మనం బ్లూ ఇంక్ తోటి రాస్తున్నాం అనుకుందాం. ఈ బ్లూ ఇంక్ అనేది బ్లూ ఒక్కటేనంటే బ్లూ ఒక్కటే కదా, దాంట్లో బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, వైలెట్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. ఇలా రకరకాల రంగులు కలిసినటువంటి మిశ్రమం అది. ఇలా రకరకాల రంగులు కలిగిన మిశ్రమం రంగులను వేరు చేసేందుకు ఉపయోగించేటువంటి ప్రక్రియ ఏంటంటే క్రోమటోగ్రఫీ అండి. దీనికి ఏం చేస్తామంటే సింపుల్గా ఒక శుద్ధ ముక్కలు అంటే చాక్ పీస్ అండి. చాక్ పీస్ తీసుకొని ఏదైనా బ్లాక్ కలర్ స్కెచ్ ఉంటే మీరు చేయొచ్చండి. సింపుల్గా బ్లాక్ కలర్ స్కెచ్ ఉంటే బ్లాక్ కలర్ స్కెచ్ తీసుకొని దాని చుట్టూ కూడా రౌండ్ అప్గా ఒక సెంటీమీటర్ మందంలో ఇలా గీయండి. గీసిన తర్వాత ఒక ప్లేట్లో కొంత వాటర్ తీసుకొని ఈ శుద్ధ ముక్కని ఇలా పెట్టేసాను. పెట్టినప్పుడు దీని నుంచి వాటర్ ఇలా వచ్చేసి ఇక్కడ ఇంకని టచ్ చేసేసుకొని ఇలా పైకి తీసుకెళ్తుంది. మీరు దీన్ని చుట్టూ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ పైకి వెళ్ళిపోతుంది. గ్రీన్ పీక్ ఉంటుంది, ఇక్కడ మనకి బ్లాక్ పీక్ ఉంటుంది, రెడ్ పీక్ ఉంటుంది, వైలెట్ పీక్, ఇలా చాలా పీక్స్ అనేవి కనపడుతుంటాయి. సో ఇలా కనపడుతుంటాయి. ఇలా మనకి రకరకాల రంగులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఇలా రంగుల మిశ్రమం నుండి ప్రత్యేకమైన రంగుల్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏంటి అంటాడు. సింపుల్ అండి, క్రోమటోగ్రఫీ అంటాం. రైట్. ఇక్కడ ఈ సేమ్ అదే ఇప్పుడు మనం ఏది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ అదే ఉంటుంది, ఇక్కడ ఏముండదు. అండ్ ఇక్కడ రాజస్థాన్లో వచ్చేసి సాంబార్ సరస్సు ఏదైతుందో మన దేశంలో ఉండేటువంటి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా చెప్తుంటాం. ఎక్కడుంది అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు? ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. దాని పేరేంటి? సాంబార్ ఉప్పుగా ఉంటుంది కదా, కాబట్టి సాంబార్. రైట్. ఇంకా చూసినట్టయితే సిరా, మనం జనరల్గా పెన్లో ఉపయోగించే సిరా ఏదైతుందో ఒక్క రంగులోనే కనిపించినప్పుడు దానికి అనేక రంగులు మిశ్రమం అనేది ఉంటుంది. సో ఈ రంగులు వేరు చేసే పద్ధతి క్రోమటోగ్రఫీగా చెప్పుకున్నాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు వేరు చేయడం. కొన్ని సందర్భాలు ఏంటంటే మనము మిశ్రమాన్ని ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించేసి వేరు చేస్తూ ఉంటాం. ఒక బీకర్లో సగం వరకు నీరు తీసుకుని దానిలో ఇసుక, రంపపొట్టు, ఉప్పు, సో ఇక్కడ మూడింటి మిశ్రమం అండి. సో మూడింటి మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉప్పుని వేరు చేయాలంటే స్ఫటికీకరణ యూజ్ చేస్తుంటాం. ఇసుకని వేరు చేయాలంటే సింపుల్గా డీకాంటేషన్ అంటే తీర్చడం, వడపోయడం ఉపయోగిస్తుంటాం. రంపపొట్టు అంటే పైన తేలియాడుతుంది కాబట్టి సింపుల్గా జాలితో తీసేయచ్చు, జాలితో దాన్ని తీసేయడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇసుకను కూడా జాలితో వడగట్టవచ్చు. ఇలా మనకి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు ఉపయోగించేసి మిశ్రమం నుండి అనేక పదార్థాలని వేరు చేయొచ్చు అనేటువంటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్కువ కాలం స్వేదన జలం అంటే డిస్టిల్ వాటర్ అండి.
సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మలినాలు లేకుండా మనం ఆవిరి చేసి ఆ నీటి ఆవిరిని నీటిగా మార్చి మనం తాగినట్లయితే చచ్చిపోతాం కొన్ని రోజులకి. ఎందుకంటే దాంట్లో మనకి ఎలాంటి లవణాలు అనేవి ఉండవు. ఖచ్చితంగా లవణాలు ఉండేటువంటి నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామనే దాంట్లో కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా ఇవి చదవండి. పదార్థాలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉన్నప్పుడు చేతితో ఏరివేస్తాం, గమనించాలి. చేతితో ఏరివేసేటువంటి పద్ధతి ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది ఇచ్చాడు ఇక్కడ, పదార్థాల యొక్క పరిమాణం చాలా పెద్దగా ఉన్నప్పుడు. అంతేకాకుండా కొన్ని తేలికైనవి కొన్ని బరువైనవి ఉన్నప్పుడు ఏంటంటే తూర్పారబట్టడం చేస్తూ ఉంటాం. ఏ లక్షణాన్ని బేస్ చేసుకొని మనం తూర్పారబడుతున్నామంటే పదార్థాలు తేలిగ్గా ఉన్నాయి, బరువైన ఉన్నాయి. అంతేకాకుండా ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి గమనించాలి, వెరీ ఇంపార్టెంట్. ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి తేర్చడం, వడపోత అనేటువంటి ప్రక్రియలు ఉపయోగిస్తుంటాం. వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ గమనించండి. ఒక ద్రవంలో కరగనటువంటి పదార్థం ఉన్నప్పుడు 2 పద్ధతులు ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఏంటి, తేర్చడం అంటే ఒక గ్లాస్ నీళ్ళ కలిపేసి ఇలా పెట్టినప్పుడు అవి అడుగు చేరుతాయి కరగనివి, అప్పుడు ఏం చేస్తే తేర్చేస్తాం, దాన్ని మిగిలింది అడుగున మిగిలిపోతుంది. ఓకేనా. వడపోయడం అంటే ఫిల్టర్ ఉపయోగించేసి వడపోస్తూ ఉంటాం. ఓకే. అండ్ నెక్స్ట్, ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు ఏం చేస్తామండి, సింపుల్గా జల్లించడం లేదంటే జల్లడ పట్టడం ద్వారా వాటిని వేరు చేస్తాం, చిన్నవి పెద్దవి పదార్థాలు. అండ్ ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి ఏం ఉపయోగిస్తాం, స్ఫటికీకరణ పద్ధతిని ఉపయోగిస్తుంటాం. ఓకేనా. సో ఉప్పు నీటి నుంచి ఉప్పుని వేరు చేయడం, అదేవిధంగా చక్కెర ద్రవం నుంచి చక్కెరని వేరు చేయడం. సో దీనికోసం మనం స్ఫటికీకరణ పద్ధతిని ఉపయోగిస్తుంటాం. అండ్ నీటిలో ఉండేటువంటి మలినాలను తొలగించడానికి స్వేదన పద్ధతిని ఉపయోగిస్తాం. వెరీ ఇంపార్టెంట్. నీటిలో ఉండేటువంటి మలినాలు ఏవైతే వీటిని తొలగించడానికి స్వేదన పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. రైట్, ఇక్కడ చూద్దాం, రైట్ కాలంలో ఏం లేదు. ఓకే, బాటమ్ లైన్ చూస్తుందాం. ఇంకా ఘనస్థితిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్. ఘనస్థితిలో కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా మన వాతావరణంలో వాయు స్థితిలో ఉంటుంది. దీన్ని ఘనస్థితిలోకి మార్చినప్పుడు దీన్ని డ్రై ఐస్ అంటాం. కార్బన్ డైఆక్సైడ్ ఏమంటాం, డ్రై ఐస్ అంటాము. మధ్యయుగ కాలంలో ఉప్పు చాలా ఖరీదైన పదార్థం కాబట్టి ఆ కాలంలో ఉప్పుని తెల్ల బంగారం అనేవాళ్ళు. మధ్యయుగ కాలంలో క్రింది వాటిలో, సో డైరెక్ట్గా క్వశ్చన్ దాన్ని లింక్ పెట్టి కూడా అడగొచ్చండి. తెల్ల బంగారాన్ని, నీటిలో కరిగిన తెల్ల బంగారాన్ని ఈ పద్ధతిలో వేరు చేస్తాం, స్ఫటికీకరణ. ఓకేనా. సో మధ్యయుగ కాలంలో ఉప్పు అనేది చాలా ఖరీదైనది కాబట్టి సో దీన్ని ఆ కాలంలో తెల్ల బంగారంగా పరిగణించేవాళ్ళు అన్నాడు. ఓకే, రైట్. సో ఈ లెసన్ అయితే అయిపోయిందండి. సో దీంట్లో మనకి ఏ పదార్థాలు ఎలా వేరు చేస్తాం అండ్ పదార్థాలు ఏ ధర్మాలని బేస్ చేసుకొని వేరు చేస్తాం, ఇలా కాన్సన్ట్రేట్ చేస్తూ చూడండి. ఓకేనా. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.